ఈ రోజు మీ ముందుకు ఒక కొరియోగ్రాఫర్ తీసుకొచ్చేసాను. ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే రాలే పవన్ సార్, సెకండ్ డే కూడా రాలే, థర్డ్ డే సెట్ లో కళ్యాణ్ గారు ఉండే ఎనర్జీ అలా ఉంటది. అంటే నా కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చూస్తే ఫీల్. సో ఆయన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సాంగ్ మీ అందరికీ తెలుసు, మన విశ్వక్సేన అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చుట్టంలో వచ్చి పోకల ఆ స్టెప్ ఎంత ఫేమస్ అయిందో ఎక్కడ చూసినా అదే రీల్స్. మీరు గోట్ సో డైరెక్టర్ కూడా బాగా చేయాలి అని చెప్పారు, సాంగ్ చేసాం. చూసి చంద్ర మేడం అనుకున్నాం, అంత అయిపోయింది. బేసిక్గా దివ్యభారతి గారితో ఒక రీల్ కూడా చేశారు. ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది, సాఫ్ట్ గా కూల్ గా ఉంది. సైడ్ డాన్సర్ మేల్ అవనండి ఫీమేల్ అవనండి, వాళ్ళకి పడే కష్టాలు ఎలా ఉంటాయో. గర్ల్స్ పడే కష్టం నిజంగా అసలు దాంట్లో కాళ్ళు మొక్కలు అనిపిస్తుంది. ఫుడ్ సరిగా ఉండకపోవడం, ప్లేట్స్ అయిపోయినాయి అనడం, పెట్టమ్మా ఉంటే ఉండు లేకపోతే లేదు, తింటే తిని లేకపోతే లేదు. Hey, hi viewers, welcome to Filmy Looks. సో బేసిక్గా ఈ రోజు మీ ముందుకు ఒక కొరియోగ్రాఫర్ తీసుకొచ్చేసాను. అంటే చాలా మంది కొరియోగ్రాఫర్లు సైడ్ డాన్సర్లుగా ఉంటూ కష్టపడతారు అండ్ స్టెప్ బై స్టెప్ ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్తారు అనమాట. అండ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనలో చాలా మందికి తెలియదు. బట్ ఈ రోజు నాతో ఉన్నారు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ అన్న. సో ఆయన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సాంగ్ మీ అందరికీ తెలుసు, మన విశ్వక్సేన అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చుట్టంలో వచ్చి పోకల ఆ స్టెప్ ఎంత ఫేమస్ అయిందో ఎక్కడ చూసినా అదే రీల్స్. ఆ స్టెప్ క్రియేట్ చేసింది కూడా ఈశ్వరనే. అదే కాదు, అంతకుముందు చాలా సినిమాలకు కూడా వర్క్ చేశారు, చాలా సినిమాలకి సైడ్ డాన్సర్గా కూడా చేశాడు. కాబట్టి సో ఈ రోజు ఆయనతో లైట్ చిట్ చాట్. హలో ఈశ్వర్ అన్న. హాయ్ చందు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్ బాగా హల్చల్ అవుతుంది. సో దాని గురించి మనం తర్వాత మెల్లగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈశ్వర్ అన్న కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సైడ్ డాన్సర్గా స్టార్ట్ చేసి కొరియోగ్రాఫర్గా ఎలా వచ్చారు? సో ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు పడ్డారు ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఏ ఊరన్నా? నేను పుట్టింది సిద్దిపేట్, ఓకే. పెరిగిందంతా హైదరాబాద్. హైదరాబాద్ పెరిగిందంతా హైదరాబాద్. సిద్దిపేటలో పుట్టాక 3 monthsకి ఎప్పుడు నేను వచ్చేసాం అనమాట. మా వాళ్ళంతా గజ్వేల్లో ఉన్నారు అనమాట. సో మా చెల్లి వాళ్ళు, మా తాత వాళ్ళు అందరు గజ్వేల్లో ఉన్నారు. నేను అప్పుడప్పుడు గజ్వేల్లో వస్తూ ఉంటాను, కానీ బేసిక్ గా అంతా హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో పుట్టి పెరగటం వల్ల ఈ ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ డాన్సర్ గా అవుదాము అని అలా? అంటే ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే చదువు ఇంట్రెస్టే, కానీ దాని మించి చాలా ఇంట్రెస్ట్లు వచ్చాయి. కొంచెంసేపు ఏదో ఇంజనీర్ లాగా బిహేవ్ చేస్తుండే, కొంచెం పెయింటర్ లాగా. చిన్నప్పటి నుంచి మా నాన్న, మా ఇంట్లో వాళ్ళు చూసి వీడేదో రేపు పొద్దున్న పెద్దగా అయిన తర్వాత ఇంజనీర్ అవుతాడు, ఇదేదో అనుకుంటాడు. అంటే అలాగా ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ఏజ్ లో మెచ్యూరిటీ ఉండదు, ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాన్ని తీసుకొని దాని మీద ప్రయోగాలు ఏవో చేస్తుండే, నాకున్న నాలెడ్జ్ చేస్తుండే. ఆ ప్రాసెస్ లో నాకు డాన్స్ షోస్, డాన్స్ ఈవెంట్స్, లేకపోతే డాన్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ రావడం, ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఏమైందంటే ఓకే 7th 6th class 7th class ఆ టైంలో డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. లారెస్ మాస్టర్ సాంగ్స్ కానీ కొన్ని హిందీ సాంగ్స్ అవి ఆ టీవీలో మూమెంట్ చూస్తే మనము చేసేవాళ్ళం. చిరంజీవి గారి కొన్ని సాంగ్స్, అట్లా కొన్ని సాంగ్స్ చాలా అప్పుడు హుక్ స్టెప్ రామ్ చరణ్ గారి మూమెంట్, స్కూల్లో కూడా మూమెంట్ చేస్తుండే. సో ఇట్లా చాలా చాలా చేసినాం. తర్వాత నా ఇంటర్మీడియట్ రాగానే ఎందుకో మైండ్లో నువ్వు ఇది కాదురా, నువ్వు ఏదో అది ఇది కాదు అదే ఇది అన్నట్టుగా ఏదో అనిపించింది. సరే ఇంకా మా నాన్నకి ఎట్లా చెప్పాలో తెలియక ప్రైవేట్ కాలేజ్కి వెళ్తున్నా, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తున్నా, ఫీజు కట్టేస్తున్నా, ఏం మాట్లాడలేదు. ఒక రోజు ధైర్యం చేసుకుని, డాడీ నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను డాన్స్ వైపు. క్లైమాక్స్ మొత్తం మీరే చేశారా? సో పాప మా నాన్న చెప్పిన తర్వాత నేను భయపడ్డా, కానీ చెప్పిన తర్వాత మా నాన్న కొంచెం అర్థం చేసుకొని సరే ఏదో క్లారిటీ అయితే ఉంది కదా చేస్తాడనేసి నన్ను
సరే ఓకేరా వెళ్ళు చూద్దాం, నీకు కొన్ని రోజులు టైం ఇస్తా, ఒక 1 year 2 years టైం ఇస్తా, దాని తర్వాత నువ్వు ఏమి అవ్వకపోతే మళ్ళీ దాన్ని బట్టి నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా అంటే సరే. అందరు పేరెంట్స్ అదే అంటారు కదా. ఇంకోటి దట్టు ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్, కొంచెం భయం ఉంటుంది, సెటిల్మెంట్ ఉంటుందో ఉండదో అని. ఫస్ట్ నేను డాన్స్ కి ఎంటర్ అవుతున్నప్పుడు మా నాన్నకి ఏం నమ్మకం ఇచ్చానంటే, జీ తెలుగులో నా చోరీ అని ఒక టీవీ షో వచ్చింది, సెలబ్రిటీస్ అంతా ఉంటారు, దానికి హేమంత్ గారు యాంకర్. సో దానికి నాకు నా బాడీ లాంగ్వేజ్ అప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం ఫీమేలిష్ ఉండే అనమాట. నేను డాన్స్ చేస్తుంటే అమ్మాయి చేస్తుందా అనేలాగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు నటరాజ్ మాస్టర్, అప్పుడు జీ తెలుగు అనిత మేడం వీళ్ళంతా చాలా మంది ఆడిషన్ చేస్తే దాంట్లో ఒక్కరిని నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు మనీషా అని ఒక ఆర్టిస్ట్ని, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు ఆవిడ, వెళ్ళడమే టీవీ షోస్ కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయ్యా. ఏమీ రాదు నాకు, జస్ట్ ఫీమేల్ సంబంధించిన టీవీ షో కాబట్టి నన్ను ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి తీసేసుకున్నారు. అప్పుడు ఆడిషన్ కూడా అంతా ఇట్లా మాట్లాడుతున్నా నాకే ఇప్పుడు గుర్తు చేస్తే నవ్వు వస్తుంది, ఏంట్రా నేను ఎట్లున్నా అని అనిపించింది. కొన్ని ఫొటోస్ చూసాను అనమాట నేను. ఆ తర్వాత అప్పుడు రోజా గారు, నోబుల్ మాస్టర్ జడ్జెస్ అనమాట. సో అప్పుడంతా అయిపోయిన తర్వాత అదే జీ తెలుగులో ఉదయ్ భాను గారు యాంకర్గా ఒక షో, మన ఇంద్రజ మేడం అండ్ తరుణ్ మాస్టర్ జడ్జెస్, అప్పుడు తీన్మర్ అని ఒక డాన్స్ షో వచ్చేది. నేను దాంట్లో కంటెస్టెంట్, నేను ఇంకొక ఆవిడ నా పార్ట్నర్ కంటెస్టెంట్, ఒక కొరియోగ్రాఫర్ ఇచ్చారు నాకు. ఆ మాస్టర్ పేరు సాగర్ మాస్టర్ అని అతను ఇచ్చారు. అది ఆల్మోస్ట్ ఫైనల్లోకి వెళ్ళినాం అంతా. సో నేను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన హోప్ ఏంటంటే, నాన్న ఆటో డ్రైవర్ అనమాట, మా అమ్మ కొన్ని స్వీట్ షాప్లో కూడా వర్క్ చేస్తుంది, చాలా నంబర్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ పని ఉంటే అక్కడ చేసేస్తుండే. సో నాన్న ఆటో డ్రైవర్ కదా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడంటే వాడు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాడులే అని నమ్మకం ఇచ్చాను నేను. ఆ తర్వాత ప్రాసెస్లో సత్య మాస్టర్ దగ్గర ఛానల్ డాన్స్ ట్రూప్, ఈ కార్పొరేట్ ఈవెంట్స్, ఆడియో లాంచెస్, ప్రీ రిలీజెస్, అవార్డ్ ఫంక్షన్స్, ఇంకా నంబర్ ఆఫ్ వస్తూ ఉంటే ఆ సర్కిల్ని కొంచెం క్రియేట్ చేసుకొని వెళ్ళా. ఆ తర్వాత అక్కడున్న సర్కిల్లో నాకేంటంటే సినిమా ఉంటుంది, సినిమా వెనకాల డాన్సెస్ ఆడతారు కదా, దానికి ఒక కార్డు ఉంటుంది, దానికి ఒక ఆడిషన్ ఉంటుంది, దానికి ఇంత పలానా అమౌంట్ పే చేయాలి అని తెలిసింది నాకు. అక్కడ నాకు చాలా ఎక్సైట్ చేసిన విషయం ఏంటంటే హైట్ ఉండాలి, కలర్ ఉండాలి అనేది అన్నారు. సరే నేను హైట్ ఉన్న కలర్ కూడా ఉన్నా, చలో ట్రై చేద్దాం అనుకున్నా. నేను అక్కడే మళ్ళీ వెనక్కి వెళ్ళిన విషయం ఏంటంటే 3 lakhs పే చేయాలన్నారు. అప్పుడు అంటే ఇప్పుడు 2012లో 2012లో సైడ్ డాన్సర్ గా 3 లక్షలు అన్నారు. కార్డుకి అంటే యూనియన్ మెంబర్షిప్ ఉండాలి, అదొక చందా లాగా పే చేయాలి. అంత పే చేసిన తర్వాత కూడా వర్క్ గ్యారంటీ ఉండదు, నీ చేతులు నువ్వే చూసుకోవాలి అన్నారు. ఓరే అమ్మ, కలర్ హైట్ బాగానే ఉంది కానీ 3 లక్షలు తేడా కొట్టేస్తుంది. ఆటో డ్రైవర్ కొడుకు సడన్ గా 3 లక్షలు తీసుకొచ్చి అంటే ఇప్పుడు నేను డాడీకి ఏం చెప్పాలా, డాడీ నేను ఆడిషన్కి వెళ్తాను చెప్పాలా, 3 లక్షలు పే చేయాలని చెప్పాలా తెలియట్లా. సో వెళ్ళిన తర్వాత దాదాపు ఆ రోజు ఆడిషన్ లో ఇక్కడే కూనాస్ గెస్ట్ హౌస్ లో జరిగింది ఆడిషన్. పెద్ద మాస్టర్స్, అప్పుడు నేను వర్క్ చేసి సత్య మాస్టర్ అందరు జడ్జిగా కూర్చున్నారు, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్. అసలు నేను అప్పుడు అందరిని అడ్మైర్ చేసి చూస్తుండే, ఎవరెవరైతే చూస్తున్నానో అందరు కళ్ళ ముందరు. ఏమైతే ప్రాక్టీస్ అంత పోయింది మైండ్లో నుంచి. ఇంత గొప్ప అంటే ఇంత పెద్ద వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ ముందు నేను ఏం ఆడగలను, కాన్ఫిడెన్స్ లేదు, నర్వస్ ఫీల్ అయిపోయినా. ఓ పాయింట్లో ఇంక ఇది లాస్ట్, దీని తర్వాత నేను ఒకవేళ నేను దీని గట్ట ఫేస్ చేయకపోతే ఇంకా నా కెరియర్ ఏమో తెలియదు. ఇంకా డాన్సర్గా మేబీ ఇప్పుడు కూడా నేను ఇంకా షో డాన్స్ సైడ్ డాన్స్ అంటే సినిమాలు కదా, ఇంకా స్టేజ్ ఎక్కి స్టేజ్ డాన్సర్గానే ఆ ప్రీలీజ్ ఈవెంట్స్ వాటికి ఆడదు. అది బ్యాడ్ అనట్లే, కానీ ప్రమోషన్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు చేయడం, ఒకసారిగా చేసి చెలోరాయ్ అని చెప్పి నా మైండ్ లో నేను స్లో మోషన్ చేసుకున్నా. అట్లా వెళ్తున్నా స్లో మోషన్ లోపలికి లాగా వెళ్ళిపోతున్నా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని నా ముందు ఎవరు లేరు, నేను ఒక్కరినే ఉన్నా అని చేసేసి ఇంకా టప్ అని మొత్తం ఆడిన తర్వాత గణేష్ మాస్టర్, సత్య మాస్టర్, కొంతమంది మాస్టర్స్ లేసి క్లాప్స్ కొట్టారు. సూపర్. ఇంకా ఆడిన తర్వాత క్లాప్స్ కొట్టగానే ఆ హై అట్లనే అదే స్లో మోషన్ తో బయటకు వచ్చి ఇట్లా చాలా ఇడ్లీ క్లాప్స్ కొట్టారంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే అని. ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో ఒక గ్రూప్ ఆడిషన్ ఉంటుంది అన్నారు. అక్కడ కొట్టింది, ఎందుకంటే నాతో పాటు గ్రూప్ ఆడే వాళ్ళందరూ ఇప్పుడు మంచి మాస్టర్స్ అయ్యారు. మీరు అంతకుముందు దసరాకి ఇంటర్వ్యూ చేసే జిత్తు మాస్టర్ కానీ చాలా వేరే మాస్టర్ మేమందరం కొలిక్స్ అనమాట. అందరం ఒకేసారి కార్డు తీసుకున్నాం. ఆ ఆడిషన్లో జిత్తు మాస్టర్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నాకు అంత పరిచయం లేదు కాకపోతే వాళ్ళతో, కానీ ఎక్కడో మళ్ళీ సేమ్ ఇప్పుడు కాకపోతే ఇంకా అవ్వదు అనేసి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే వాళ్ళతో పాటు ఆడుతున్నా. కాకపోతే ఈసారి మనం చేసే మూమెంట్ కాదు, వాళ్ళు కంపోజ్ చేసే మూమెంట్ అని చెప్పారు. వాళ్ళు కంపోజ్ చేశారు, మూమెంట్ ఆడేసిన అంత అయిపోయింది. టప్ అని ఒక 15-20 డేస్లో రిజల్ట్ అన్నారు. మీరు నమ్మరు, అరే ఈశ్వర్ నువ్వు టాప్ 5లో ఉన్నావురా. టాప్ 5 ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంతమంది మొత్తం 30 మెంబర్స్కి 32 మెంబర్స్కి కార్డు, టాప్ 5లో 5th ఇట్లా ఈశ్వర్ పెంటి అని రాసి ఉంటే నేను నిజం చెప్పురా ఎవరైనా వేరే ఈశ్వర్. నేను ఇంకా చాలా ఫులిష్గా ఏంటంటే
వేరే ఈశ్వర్ ఏమైనా ఉన్నారేమో అంటే వేరే ఈశ్వర్ క్లారిటీ చేసుకోవాలి కదా. ఎందుకంటే మనకు అసలు రాదు, మనకు ముందే ఫస్ట్ నెగిటివ్ వచ్చి పాజిటివ్ వస్తుంది మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే. మన లైఫ్ అట్లాగే ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ నాకు హ్యాపీనెస్ లేదు, సెలెక్ట్ అయిన హ్యాపీనెస్ రావాలి కదా. ఇప్పుడు మా నాన్న ఆటో డ్రైవర్ నైట్కి వస్తాడు, ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నా డాడీకి ఎట్లా చెప్పాలి, ఏం చెప్తే కన్విన్స్ అవుతాడు. అది ఇది వచ్చాడు డాడీ రాగానే ఏమైంది అట్లా ఉన్నావు, ఏమైంది ఆడిషన్. ఆయనే మా డాడీకి అర్థమైపోయి డాడీ ఏమైంది ఆడిషన్ అన్నావు ఇట్లా ఇట్లా అన్నాడు. అదే డాడీ సెలెక్ట్ అయినా కానీ ఇట్లా 3 లక్షలు అంటే సెలెక్ట్ అయినావా. మా డాడీ షాక్. అవును డాడీ సెలెక్ట్ అయినా అంటే నేను ఎట్లా అయిపోయినా అంటే అవును డాడీ ఏదో ఇక సెలెక్ట్ అయిపోయిన లక్లా, కానీ ఇప్పుడు 3 లక్షలు అంటే అరే 3 లక్షలు ఇప్పుడు 3 లక్షలు కడితే ఏమవుతుంది ఏమి ఇస్తుంది ఏమేమి చెప్పు నాకంటే ఏం తెలియదు డాడీ, నాకు ఏం తెలియదు. కానీ 3 lakhs వేస్తే కార్డు వస్తుంది, కార్డు తీసుకొని చూపిస్తే పెద్ద పెద్ద హీరోస్ వెనకాల ఆడొచ్చు అని మాత్రం తెలుసు. కానీ ఆ 3 lakhs ఎవరికి పే చేయాలి, ఎట్లా పే చేయాలి ఇవన్నీ మరి తెలుసుకోరా చూద్దాం అన్నాడు. సరే డన్ అని చెప్పేసి అయిపోయింది. వెళ్ళిన తర్వాత డీడీ లాగా కట్టేసినాం, అయిపోయింది. వాళ్ళు ముందే చెప్పినారు పని మాత్రం గ్యారంటీ ఇవ్వం, మీకు పని చేసుకోవచ్చు అని ఒక ఐడెంటిటీ ఇస్తాం కానీ పని గ్యారంటీ. ఫస్ట్ సాంగ్ గబ్బర్ సింగ్ కేక నా విధంగా అడుగు పెడుతున్నాం లోపలికి. 7 acres అప్పటికి ఇంకా కట్ల 7 acres లోపలికి అలా వెళ్తా అంటే పామ్ పామ్ పప్పం పామ్ అని మ్యూజిక్ ప్లే అవుతుంది. మా డాడీ అప్పుడు ఉన్నాడు. మా డాడీ ఫస్ట్ టైం సెట్కి వచ్చాడు. డాడీ లోపల డాడీ చూద్దామంటే మొత్తం అప్పుడు మలైకా అరోరా గారు లీడ్ అనమాట. ఆవిడ అప్పుడే ఎదురుగా ఫోన్ పబ్లో పెట్టుకుని నేను భయంగా జరిగినాను, లోపలికి వెళ్తున్నాను. అప్పుడు అశోక్ రాజా మాస్టర్, చెన్నై మాస్టర్ ప్రాక్టీస్ చేస్తారు పామ్ పామ్ పప్పం పా. నేను అప్పటికి లేట్ వెళ్ళినాను. మా డాడీ చూసి మా డాడీకి భయం ఏమవుతుంది, ఎక్కడిపోయినా సౌండ్ పడుతుంది, ఎక్కడిపోయినా ఫీల్డ్ అంటున్నారు. ఫీల్డ్ ఏమో నాకు అర్థమవుతుంది, నేను పోతా నువ్వు చేసుకోనరా బాగా చేసుకో అని చెప్పి మా నాన్న భయంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను కనబడాలి పవన్ సార్ ఎప్పుడు వస్తాడు. సో మామూలు లెక్క కాదు, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ సాంగ్ కేవ్కేకి ఇట్లానే పవన్ సార్ వస్తున్నాడు అంటే ప్రతిసారి పవన్ సార్ వస్తున్నారు, ఎక్కడ వస్తారో తెలియట్లా. వస్తున్నాను ఫస్ట్ డే రాలే పవన్ సార్, సెకండ్ డే కూడా రాలే, థర్డ్ డే పోలీస్ గెటప్ వేసుకొని అట్లా వచ్చి కూర్చుని అట్లా చూస్తూ ఉంటే అందరు సైలెన్స్ అయిపోయారు. ఏంట్రా సైలెన్స్ అయ్యారని చూస్తే అట్లా దిగింది సింహం. అట్లా వస్తే అప్పుడు స్టార్టింగ్ ప్యామ్ ప్యామ్ పప్ప మ్యూజిక్ అప్పుడు వేసారు. ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్ని, పవర్ స్టార్ని అట్లా చూడటం అంటే నా కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్, ఫుల్ బ్రైట్నెస్ అట్లా చూస్తా ఉన్నా. ఆ బ్రైట్నెస్ లో నెక్స్ట్ ఆయన మూమెంట్ అని చెప్పేసి అంటే కొప్పున పూలెట్టుకొని మబ్బులని కేక, నాకు ఇప్పటికీ మూమెంట్, ఆ షర్ట్తో మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ ఆడుతూ నేను ఆయన చూస్తున్న దీంట్లో షర్ట్ మూమెంట్ మర్చిపోయినా. ఆయన ఇటుపోతే ఆయన చూస్తున్నా, కెమెరా ఇక్కడ ఉంది కేక. ఒకసారి అశోక్ రాజా మాస్టర్ వాడ తమిళ్లో ఇంక వాడ ఎంగే పాకరే ఏదో అన్నాడు. సారీ నాకు మస్తు భయం అయిపోయింది. అంటే పవన్ సార్ చూసిన హ్యాపీనెస్ కాస్త మాస్టర్ బిలోగానే తప్పు చేశానేమో, ఇలాంటి ఫస్ట్ సాంగ్ నేను తప్పు చేసేసిన, ఇలాంటివి ఉండకూడదు చలో అని చెప్పేసి మళ్ళీ చెంట్లో చేసినాయి మొత్తం. అందరు నన్ను చూస్తున్నారు అంటే చిన్న నర్వస్ ఫీల్ అయినా, ఇంద్రా అందరు నన్ను చూస్తారు అంతమంది, నేనేం తప్పు చేసిన శచి అంటే నా కొత్త కథ. నేను అంటే కొత్తోడికి ఎట్లా ఉంటుంది అంటే ఏదన్నా చూపిస్తే సరే పవన్ సార్ చూడగా నేను ఎగ్జైట్ అయిపోతున్నా, చలో ఇదంతా కామన్ అందరికీ, నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైట్ అయిపోతున్నా, ఇదంతా కాదని చెప్పి ప్రాపర్గా మూమెంట్ చేసుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ సాంగ్ అది అయిపోయింది, సెకండ్ సాంగ్ వెంటనే గణేష్ మాస్టర్ది గబ్బర్ సింగ్ మళ్ళీ సరే ఆ సాంగ్ లో సెకండ్ సాంగ్ కూడా అయింది. సెకండ్ సాంగ్ గబ్బర్ సింగ్ కి బ్లాక్ కాస్ట్యూమ్ ఇచ్చారు, ఎండ కొడుతుంది, బ్లాక్ గాగుల్స్, బ్లాక్ కాస్ట్యూమ్. అట్లా మేము 6 days 7 days చేస్తాం. ఒక పాయింట్లో సెకండ్ డే నాకు డాడీ నేను షూటింగ్ డాడీ అనేసి 3 లక్షలు కట్టంగా నువ్వు ఏంద్రా మా నాన్న కాదు పోయి ఇప్పుడు కాస్ట్యూమ్ వేస్తాను. నాకు ఎంత భయం వేస్తుందంటే ఆ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా అప్పటి వరకు తెలియదు డాన్స్కి ఎట్లా ట్రీట్ చేస్తారు. ఆ సాంగ్ ఏం అడుగుతుందో ఏం కావాలో విజువల్లీ వాళ్ళకు చూస్తారు కాబట్టి విజువల్లీ బాగుస్తుందా లేదా అనేది వాళ్ళకి సంబంధం. కానీ ఆ విజువల్లీ ఏదైనా చేయాలంటే మనం బిట్టే చేయాలి కదా. నాకు ఇప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ వెళ్ళినాం, వైజాగ్కి ఏం చెప్పుకొని తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఆవదం పూస్తున్నారు, షట్టిప్పు ఆవదంబి. సరే షూట్ ఎక్కడ చేస్తే బీచ్ దగ్గర జస్ట్ ఒక చిన్న వైట్ క్లాత్ కట్టి మొత్తం ఆయిల్ అది ఏమో సాంగ్, అది ఏం ఎవరు గుర్తులేరు. అంటే బేసిక్ గా శేఖర్ మాస్టర్ కూడా అప్పట్లో శేఖర్ అంటే అప్కమింగ్ కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. జులైకి ముందు ఇది జులై సాంగ్. ఇప్పుడు మా శేఖర్ మాస్టర్ జులై నుంచి మాకు బాగా తెలుసు కదా, జులై టాప్ ప్లేస్ పోద్ది ఇక్కడ. వెళ్ళిన తర్వాత తీసి అంటే ఫేస్ కూడా చూడలే తిరుగు ఒక అంటే ఇంక ఎట్లా అంటే రఫ్గా తీసి అన్న నాకు ఆయిల్ పడదన్నా అని ఒకటి అన్నా కూడా ఎందుకు వచ్చినావు మరి నాకు చెప్పలేదన్న ఆయిల్ తీసి పోస్తూనే ఉన్నారా, సరే పోతున్నా. వెళ్ళిన తర్వాత మూమెంట్ చూస్తేనేమో కాంటెంపరీ కైండ్ ఆఫ్ డాన్స్ అంతా ఉంది, జంప్ చేసి స్కూల్లో పడాలా.
నూనె మీద ఇసుకలో పడుతుంటే ఎండకి తెలియకుండా మూమెంట్ వచ్చేస్తుంది, ఇదంతా ఇసుక, అది ఎంత కడిగినా పోవట్లేదు. ఆ 4 days నాకు ఇప్పటి కళ్ళ ముందు ఉంటుంది, అమ్మా దాటేసుకుని వచ్చిండ్రా నేను ఇవన్నీ. అంటే మీరు చెప్తుంటే అన్న ఒక సైడ్ డాన్సర్ పడే కష్టాలు నాకు తెలిసి మీరు 10% 20% చెప్పారు, ఇక్కడ ఇంకా 90-80% అంటే ముఖ్యంగా గర్ల్స్వి. మీకు ఎగ్జాంపుల్ ఊరికే మాట వరుస ఒక్క మాట, మేల్ సైడ్ డాన్సర్కి ఎలా ఉంటే ఫీమేల్ సైడ్ డాన్సర్స్ కష్టాలు ఇంకెలా ఉంటాయి? గర్ల్స్ పడే కష్టం నిజంగా అసలు దాంట్లో కాళ్ళు మొక్కలు అనిపిస్తుంది. ఎందుకమ్మా మీరు ఇంత కష్టపడుతున్నారు, దేనికోసం? మీరు మళ్ళీ వాళ్ళు చదువు చూస్తే ఒక్కొక్కరు MBA ఏవో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. నీ చదువుకి నువ్వు ఇక్కడ ఎందుకు పడుతున్నావు అంటే చేయాలి కదా ఈశ్వర్, చేయాలి కదా అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అది. అయితే బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే నేను కొన్నిసార్లు వాళ్ళ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి పడ్డ ఇబ్బంది, వాష్రూమ్స్కి వెళ్ళి పడ్డ ఇబ్బంది, అక్కడ జరిగే చిన్న చిన్న అంటే ఇక అనుకోదు మనుషులు బట్టి ఉంటారు కదా, అక్కడ జరిగే చిన్న చిన్న ట్రీట్మెంట్స్, గర్ల్స్ని ఫుడ్ సరిగా ఉండకపోవడం, ప్లేట్స్ అయిపోయినాయి అనడం, పెట్టమ్మా ఉంటే ఉండు లేకపోతే లేదు, తింటే తిని లేకపోతే లేదు. సో ఇట్లా గర్ల్స్ ఇప్పటికీ స్టిల్ కొన్ని మంది దగ్గర బాగానే ఇప్పుడు నాకు చేంజ్ అవుతూ ఉంటుంది. 2012, 13, 14, 16, 17 వరకు నేను చూసిన వరకు ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వేజెస్ పెరిగాయి, అంటే అమౌంట్స్ పెరిగాయి అండ్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు మాకు ప్రెసిడెంట్ వచ్చేసి నేను కార్డ్ తీసుకున్న ప్రెసిడెంట్ వచ్చేసి షారూన్ అన్న అని అతను ఉండే. ఇప్పుడు మాకు జానీ మాస్టర్ ప్రెసిడెంట్. జానీ మాస్టర్ వచ్చిన తర్వాత కొన్ని మారాయి. తర్వాత కొన్ని ప్రొడక్షన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాయి, డాన్సర్స్ని కూడా బాగా చూసుకోవాలి, కన్సిడర్ చేసి కొంచెం చూస్తున్నాయి. ఇప్పుడు అంటే ఈ లాస్ట్ 3-4 years నుంచి బాగా చూస్తున్నాయి. నేను కూడా ఇప్పుడు నా సాంగ్ జరుగుతున్నప్పుడు నా అసిస్టెంట్స్కి కానీ నా డాన్సర్స్కి కానీ నేను 2012-13 ఏదన్నా చూసిన ఒక కష్టం, నేను పడ్డ ఒక ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ ఏదన్నా అంటే 100% చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ఒక వర్క్ ప్రెషర్లో ఉంటాను. కానీ నాకు తెలిసినంత వరకు నేను అది అవాయిడ్ చేస్తాను. వాళ్ళు రాకుండానే చూసుకుంటా. సూపర్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఓకే, ఒక 90% హ్యాపీ. సో మొత్తం మీద విన్నారు కదా, ఒక సైడ్ డాన్సర్ మేల్ అవనివ్వండి ఫీమేల్ అవనివ్వండి వాళ్ళకి పడే కష్టాలు ఎలా ఉంటాయో సో కళ్ళకు కట్టినట్టు చెప్పారన్న ఈశ్వర్ అన్న. సో ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలతో అండ్ సక్సేన్ గారి ఆ స్టెప్ ఏమైతే ఉందో దాంతో బాగా గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అన్న. మీరు ఈశ్వర్ అన్న ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లోనే పవన్ కళ్యాణ్ గారితో కేక గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ చేశారు కదా. సో సెట్లో కళ్యాణ్ గారు ఉండే ఎనర్జీ అలా ఉంటుంది, లేకపోతే సింగిల్ షాటా, లేకపోతే ఆ డాన్స్ అయిన ప్రాక్టీస్ చేస్తారా, సెట్కి వచ్చి కొరియోగ్రాఫర్ చెప్పంగానే ఓకే డన్ అని అలా పట్టేస్తారా? సో నేను చేసింది ఫస్ట్ సినిమా, ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, ఆ తర్వాత పురి సార్ సినిమా గంగతో రాంబాబు. ఇవి ఒక 6 to 7 సాంగ్స్ చేస్తుంటారు కళ్యాణ్ గారు. చెప్పాలంటే కళ్యాణ్ గారి కోసం వెళ్ళిన రోజు కూడా ఉన్నాయి. ఒక సాంగ్ షూట్ జరుగుతుంటే అరే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటే అన్న నేను కళ్యాణ్ గారి సాంగ్కి వెళ్ళిపోతా అని రిక్వెస్ట్ చేసి వెళ్ళిన రోజులు అంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా ఆయన ప్రాక్టీస్ చేస్తుంటాడా లేదంటే, నన్ను అడిగితే ఆయన సెట్లో ఉంటే చాలు, ఆయన ఒక వాక్ నడిస్తే చాలు, జస్ట్ ఆయన స్లో మోషన్లో లుక్ చూసి చాలు, ఆయన జస్ట్ అలా చేయి పెట్టి అక్కడి నుంచి అలా అని అంటే చాలు, ఆడియన్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ పవన్ అన్న ఇట్లా ఎగరాలి జంప్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. అన్న కళ్ళ ముందు మాకు నడుచుకుంటూ వస్తే స్లో మోషన్లో. ఒకసారి ఏమైందంటే గంగతో రాంబాబు చేస్తున్నప్పుడు నేనే నా వల్లనే, అది నా ఒక్కరికే తెలుసు, మూమెంట్ ఫ్లోలో తప్పు చేసిన. యాక్చువల్లీ ఐటమ్ సాంగ్ జ్వరం వచ్చింది ఆ సాంగ్ చేస్తున్నాం. ఆ సాంగ్ లో ఏదో చిన్న మూమెంట్ దగ్గర అందరు రౌండ్ ఇప్పుడు గ్రౌండ్ లో కూర్చున్నాం అట్లాగా. ఐ థింక్ కారు మీద ఆయన ఎక్కుంటాడు, మేము కింద ఉంటాం. యాక్చువల్ కిందికి వెళ్ళాల్సిన టైం నేను పైకి వెళ్తున్నా, పైకి వెళ్ళి కిందికి వెళ్ళినా. సింగిల్ షాట్ లో పవన్ సార్ ఓకే, నేను ఇంకొక ఇద్దరు ఎవరో కన్ఫ్యూజ్ అయ్యాం. ఇప్పుడు పవన్ సార్ ఇక్కడ ఉంటే దగ్గరలో ఉన్నాను, నేను చాలా నోటీస్ అవుతున్నా. నాకు ఒక్కసారిగా జమ్మనింది, నా వల్ల తప్పు చేసిండ్రు, నా వల్ల. నేను పవన్ సార్ చూసి 2 చేతులతో తెలియకుండానే సార్ సారీ సార్ అంట. పర్లేదమ్మా అవుతా ఉంటాయి, నా కోసం నువ్వు చేయలేదా అన్నాడు అంతే. నేను 1 more చేసినప్పుడు నువ్వు చేయలేదా అన్నాడు. నేను మామూలుగానే ఆయన చూస్తూ ఉంటా. ఆయన మాడిన తర్వాత ఇంకా ఎనర్జీ 1 more అబద్ధం వేసారని చెప్పి కొడితే అది 1 more ఓకే. నేను ఇంకా కట్టపోయి ఆడుతూనే ఉన్నా. సో అది ఎక్స్పీరియన్స్ అన్న మీకు మాత్రం పవన్ కళ్యాణ్ గారితో. ఆయనతో చేసిన 6-7 సాంగ్లు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, మొత్తం మీద లైఫ్ అయితే ఇలాగా నడుస్తూ ఉంది. సో బేసిక్ కెరీర్ స్టార్టింగ్ లో ఒక ఆటో డ్రైవర్ కొడుకు
అమ్మగారేమో స్వీట్ షాప్లో పనిచేస్తారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఆయన అంత కష్టపడి మీకు ఒక 3 లక్షలు ఇస్తే ఆ కార్డు తీసుకుని మీరు స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు నాన్నగారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇద్దరు చెల్లెలు. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను డాన్స్ చేయగలను అని ఫస్ట్ అంటే నాలో డాన్స్ని గుర్తించింది మా డాడీ వాళ్ళ తమ్ముడు వెంకటేష్ బాబాయ్ అని ఉన్నాడు. బాబాయ్ గారు. బాబాయ్. సో మా వెంకటేష్ బాబాయ్ నన్ను ఫస్ట్ గుర్తించి అక్కడ నుంచి ట్రైనింగ్ ఇస్తే బాగా చేస్తాడు అనేసి నన్ను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అంటే ఒక చిన్న పుష్ మా వెంకటేష్ బాబాయ్ ఇస్తే ఆ తర్వాత మా నాన్న చేయబట్టుకొని అక్కడ నుంచి ముందుగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు మా నాన్న హ్యాపీ. ఎవరికైనా ఇప్పుడు హ్యాపీ ఉంటుంది. 3 లక్షలు మీ నాన్నగారికి. కామెడీ ఏంటంటే నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నానో అంటే ఇంట్రెస్ట్గా తీసుకున్నానో నాకు ఆ మైండ్లో అది కూడా ఉండే. టార్గెట్ పెట్టుకున్నా 9 monthsలో ఇచ్చేయాలి, లేకపోతే 10 monthsలో ఇచ్చేయాలి అని చెప్పేసి కరెక్ట్గా 8 monthsలో ఇచ్చేసిన. సూపర్. అంటే అంత హార్డ్ వర్క్. డే నైట్ షూట్స్. డే ఒక షూట్ అయితే నైట్ ఒక షూట్. నైట్ ఐటమ్ సాంగ్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు షూట్ జరుగుతుందో తెలుసుకోవడం, టకటక కమిట్ అయిపోవడం, నిద్ర లేకపోయినా సరే టక్కనే కాస్ట్యూమ్ మార్చుకొని నవ్వుతూ ఆడేయడం, మళ్ళీ కింద అట్లా చాలా సార్లు. ఓకే. దాన్ని నేను మీ ఇన్స్టాలో ఒక వీడియో చూసా, లైక్ ఇళయరాజా గారితో. సో ఏంటి ఆ వీడియో, ఏంటి దాన్ని అనుకున్న విషయం ఏంటంటే, నేను షష్టి పూర్తిలో సినిమా చేశాను. దానికి ఇళయరాజా గారు మ్యూజిక్, తోటతల్లి గారు సెట్స్, రామరెడ్డి గారు కెమెరామెన్. పెద్ద పెద్ద చాలా పెద్ద. అంటే నేను ఒక షూటింగ్లో ఉన్నప్పుడు నాకు ఆ షష్టిపూర్తి సినిమా డైరెక్టర్ వచ్చేసి సుందర్ సార్ కాల్ చేసి, మాస్టర్ ఎక్కడ ఉన్నారో వస్తారా చెన్నైకి అన్నాడు. సార్ మీరు వెళ్ళిపోయారు కదా నేను ఇప్పుడు అంటే, లేదు రాజా గారు రచ్చ సాంగ్ అనే సాంగ్ ఉంది అంటే ఆయన చూస్తే మనకు కొన్ని సాంగ్స్ గుర్తొస్తాయి, కానీ సంబంధం లేకుండా ఈ ట్రెండ్కి కావాల్సిన ఒక రొమాంటిక్ రెట్రైట్ సాంగ్ కొట్టాడు ఆయన ఒకటి. ఆ సాంగ్ నేను కొరియోగ్రఫీ చేశాను. ఆ సాంగ్ ఆయన చూడాలని అడిగారని అన్నారు నాతో. సార్ చూపిస్తున్నాం సాంగ్స్ అన్ని, ఆయన రచ్చ సాంగ్ దగ్గర చూశారు, కొంచెం అంటే ఆయన బాగుంది అని చెప్తేనే పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. మీరు ఏమన్నా ఇప్పుడు మామూలుగా ఎవరికి ఛాన్స్ రాదు, రాజాగారిని ఎవరు మనం అసలు కలుస్తాం? అసలు రాజా గారిని మనం కలవాలంటే అది కలలాగా ఏదో అయ్యో అంటే ఏదో కన్సర్ట్లో టీవీలో చూడడమో అలా ఉంటుంది. ఆయన చెప్పగానే నాకు, సార్ ఎప్పుడు రావాలి చెప్పండి, ఫ్లైట్ టికెట్ నేను వేసుకుంటా. సో వెళ్ళిన తర్వాత రాజాసాన్ని కలిశాను, కాలు మొక్కాను. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చాలా నీట్గా కూర్చొని వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్లో కూర్చొని అయితే ట్యూన్ రాసుకుంటున్నారు ఆయన ఇట్లా. అంటే నాకు వైట్ అండ్ వైట్లో చూస్తుంటే ఒక దైవదూత ఉంటుంది కదా, ఒక దేవుడు మనిషి ఎవరైనా అట్లా ఏదో మొత్తం వైట్ ఉంది, మొత్తం వైటే అట్లా కూర్చోన్నాడు. నేను కొంచెంసేపు అట్లా ఇట్లనే నాకు నేను చూడలేకపోతున్నా. ఏదో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనం ధైర్యంగా చూడలేము, అంత లేదేమో అనిపిస్తుంది. అట్లే ఉన్నా కింది చూస్తా ఉన్నా. డైరెక్టర్ సార్ అప్పటికి, సార్ ఈశ్వర్ పెంటి కొరియోగ్రాఫర్, మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో 3 songs ఈయన చేశారు అంటే, ఆయన అప్పుడు చూసి అని చెప్పేసి అన్నారు. సార్ నమస్కారం అని చెప్పేసి కాలు మొక్కేసిన. ఒక వైపు వచ్చిన తర్వాత అయిపోయింది. వెళ్ళి నేను నించో ఉన్నా, అందరు కూర్చున్నాను, కూర్చోండి అన్నారు ఆయన. అలా ఆగిపోయి కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఎక్స్పీరియన్సెస్. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ టీం షష్టిపూర్తి టీం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన జస్ట్ సాంగ్ గురించి మాత్రం మాట్లాడి పంపించేవాడంట. నేను వెళ్ళిన రోజు నా అదృష్టం తెలియదు, వాళ్ళు అప్పటికి షాక్ అవుతున్నారు. అదృష్టం ఏంటంటే, నేను వెళ్ళిన రోజు ఆయన ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes ఆయన చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, బాలచందర్ సార్ గురించి, కృష్ణ గారు, రజనీ సార్ గురించి, దళపతి సినిమా గురించి చెప్తున్నాడు, సింగరాల పైరుల్లో ఏవో సాంగ్స్ చెప్తున్నాడు. ఆయన నోటి నుంచి వింటుంటే నేను ఇట్లా కూర్చున్నా, అట్లా చూస్తా ఉన్నా. మనము ఏదో పాడుతా తీయగా, లేకపోతే ఏదైనా ఆయన ఇళయరాజా గారి కన్సర్న్ జరుగుతున్నప్పుడు వాయిస్ పాట విన్నాం, మాట్లాడడం వినడం చాలా తక్కువ, ఏదో ఇంట్లో వాళ్ళు వింటారు. అలాంటి నేను అలా వింటా ఉన్నా. ఒకసారి ఇట్లా గిచ్చుకుంటా ఉన్నా, అనుకుంటాను ఓకే ఇళయరాజా సార్ని కలిసినాం ఈరోజు అనుకున్నా, అయిపోయింది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, అప్పుడే యువన్ శేఖర్ రాజా సార్ వచ్చారు. ఆహా, ఏంట్రా కొడుకు తండ్రి పక్కనే ఇద్దరు పక్కనే ఉన్నారు, ఈయన సాంగ్స్ వింటున్నాం, ఆయన సాంగ్స్ వింటున్నాం మనం. అయితే నాకు అప్పుడే రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నేను ఇద్దరు సాంగ్స్ కంపోజ్ చేసిన, నేను కొరియోగ్రఫీ చేసిన. ఇళయరాజా సార్ కంపోజ్ చేసిన సాంగ్స్ నేను కొరియోగ్రఫీ. యువన్ శంకర్ సార్ నేను మీ సాంగ్ కూడా నేనే కొరియోగ్రఫీ చేశాను అంటే, చిన్నప్పటి నుంచి ఎక్కడో చూసిన నా ఫీలింగ్ లాగా ఆయన చూస్తున్నాడు. ఆయన తమిళ్ ఏదో అన్నాడు, ఇంగ్లీష్లో తమిళ్ అన్నాడు. సార్ చుట్టంలా చూసి పోకలా అని సనంగానే ఆయన ఫేస్ లో చిన్న అలా అన్నాడు. అప్పుడు డైరెక్టర్ పేరు ఏదో అన్నారు, చైతు మూవీ ఏదో అన్నాడు. ఎస్ సార్ అన్న, అంతే. సో కంగ్రెస్ చేయకుండా ఇచ్చాడు, ఫోటో దిగాం. ఆ ఫోటో కూడా లాస్ట్ లో ఉంటుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్. సో బేసిక్గా యూత్ కి బాగా కావాల్సిన క్వశ్చన్ ఇది, చాలా మంది ఫ్యాన్స్ కి. మీరు గోట్ సుధీర్ గారు, దివ్యభారతి కదా ఆవిడ పేరు, దివ్యభారతి మేడమే కదా? అవును. సో బేసిక్ గా దివ్యభారతి గారితో ఒక రీల్ కూడా చేశారు. అండ్ అక్కడ తమిళ్లో సూపర్ హిట్ ఫిలిం బ్యాచులర్
ఆ సినిమా తర్వాత ఆవిడకి తెలుగులో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ సాంగ్ అందరికి ఇష్టం. కామెడీ ఏంటంటే ఆ సాంగ్ నేను చూడలే. నాకు అంటే తిట్టుకుంటారు ఆడియన్స్ కూడా, ఇదేంటి కొరియోగ్రఫర్ నువ్వు ఆ సాంగ్ చూడలేదా అంటే, నేను నిజంగా ఆ అడియా అనే సాంగ్ నేను గోట్ సినిమా చేస్తున్నప్పుడు దివ్యభారతి మేడం అనే హీరోయిన్ తెలిసినప్పుడు, దివ్యభారతి మేడం అంటే అన్న దివ్యభారతి మేడం అన్న అడిగే సాంగ్ అంటే, ఏందిరా ఏం సాంగ్ నాకు తెలియదు అంటే, వాడు ఒకసారి బుక్ చూశాడు, తీసి యూట్యూబ్ ప్లే చేసి చూస్తే సాంగ్ మొత్తం చూశాడు. ఈ సాంగ్తో అసలు మామూలు ఫేమస్ కాదన్న, సుధీరన్న పక్కన చేస్తుంది ఇప్పుడు ఇక్కడ అని చెప్పేసి అంటే, మన గోట్ సినిమాలో కూడా ఆ ఒక్క సాంగ్లోనే దివ్యభారతి మేడం అపీరియన్స్ ప్రెజెన్స్ ఉంటుంది. మిగతా అన్నింటిలో ఇంకో హీరోయిన్ ఉంటుంది, ఇంకో మాస్ సాంగ్ ఏదో ఉంటుంది. సో ఆ డైరెక్టర్ కూడా బాగా చేయాలి ఏదో చెప్పారు, సాంగ్ చేసాం. అయ్యో పాపం సార్ ఎట్టా బుక్ అయ్యారు. సాంగ్ మస్తు ఫన్గా వెళ్ళింది. సాంగ్ షూట్ మౌంటర్, ఇది బేసిక్గా మౌంటర్ సాంగ్, డాన్స్ ఏమి ఉండదు. ఒక్క చిన్న మూమెంట్ పెట్టినాం, అది కూడా సుధీర్ అన్న చెప్పే కదా, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ బట్టి ఆడాల్సి వస్తే ఆడతామని. అలాగా సుధీర్ అన్న ఆడతారు కాబట్టి సుధీర్ అన్న ఒక మూమెంట్ పెట్టాం. అది కూడా సుధీర్ అన్న తెలుసు ఎంత మంచి డాన్సర్. టీవీలో ఆయన ఒక చిన్న కైండ్ ఆఫ్ మెగాస్టార్ అయినా ఇప్పుడు జనరేషన్ కి. సెట్స్ లో ఎలాగన్నా అంటే పట్టేశారా వెంటనే? నాకు ఆయనతో ఫస్ట్ కలిసినప్పుడే ఎప్పటి నుంచో ನಮ್ಮ ఇద్దరం ఫ్రెండ్స్ కదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఏదైనా చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అసలు అంటే ఒక యాంకర్ లేకపోతే సుధీర్ అన్న లేకపోతే ఇంకేదో నాకేం రాలా. ఆయన మేము ఎప్పటి నుంచో రోజు పరిచయం, రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఈరోజు సినిమా చేస్తున్నాం అంతే, అలా వచ్చాను అనే వైపు నాకు వచ్చింది ఆయనతో. ఆయన అలాంటి ప్రెజెన్స్ ఇచ్చాడు నాకు. అప్పటి వరకు ఆ సుధీర్ అంతా బాగుంది. ఈరోజు దివ్యభారతి మేడంతో కూడా మౌంటైన్స్ ఉన్నాయంటే అడిగే సాంగ్స్ తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నాం, ఏంటి తేడా ఉంది మొత్తం. ఆమె 1 million వ్యూస్ అసలు రీచ్, చెన్నైలో అసలు హల్చల్. ఇదని చూసిన తర్వాత ఇదేంటి మనకు ఇంత ఫేమస్ మనకు తెలీదా, ఓకే ఇప్పుడు ఓకే అది మైండ్లో కొంచెం ఉంది. అట్లా శారీలో ఫస్ట్ మేడం శారీలో వచ్చారు. శారీలో వస్తున్నప్పుడు బేసిక్గా చెప్పాలంటే సెట్లో అందరికీ ఒక క్రష్ ఆమె మీద. సెట్లో అందరికి ఇప్పుడు దివ్యభారతి మేడం అంటే పర్సనల్గా ఇప్పుడు మనం అందరినీ రెస్పెక్ట్గానే క్రష్ ఫీల్ అవుతాం. మనం అంటే బ్యాడ్గా ఏం అనుకోం, కాకపోతే చూసి చింద్ర మేడం అనుకున్నాం, అంత అయిపోయింది. డైరెక్టర్ వచ్చి నన్ను పరిచయం చేస్తున్నాడు, కొరియోగ్రఫర్ ఈశ్వర్ అనిపిస్తుంది, హాయ్ మాస్టర్ అని చాలా లో వాయిస్లో చిన్న పాపలాగా మాట్లాడుతుంది. ఇదేంటి ఇంత క్యూట్గా మాట్లాడుతుంది, మే సాఫ్ట్గా కూల్గా ఉంది. సరే ఓకే. సో బేసికలీ గ్లామర్ సైడ్ ఎక్కువ మనము ఊహిస్తాం దివ్యభారతి గారు వచ్చారంటే, ఎందుకంటే తనకున్న ఫేమ్ అండ్ తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే కొన్ని అంటే జడ్జ్ చేస్తాం. జడ్జ్ అంటే ఆబ్వియస్గా సినిమాని జడ్జ్ చేస్తాం మనం, ఇంకా అమ్మాయి కాబట్టి ఎక్కువ చేస్తాం. నేను కూడా నాకు ఫులిష్నెస్కి నేను మేడం మీద గ్లామరస్గా చూపించాలి లేకపోతే ఇట్లా అనుకున్నాను చెప్పేసి మేడంతో మాట్లాడిన తర్వాత అర్థమైంది, షీ సో స్వీట్ అబ్బా. అసలు తను మాట్లాడుతున్నప్పుడు నేను రీల్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు కూడా, మేడం మన సాంగ్ రిలీజ్ అయింది కదా చాలా వైరల్ అవుతుందంటే, ఒక రీల్ అనుకుంటున్నామంటే మనం చేద్దామా అని తనే అనింది. ఇది బాగుంది కదా అని చెప్పేసి నాకు యాక్చువల్ మైండ్లో ఏంటంటే రీల్ చేద్దామా అని ఎట్లా ఉందంటే, నేను ఏదైనా రీల్ చేస్తే లాస్ట్లో తను ఆ సాంగ్ గురించి మాట్లాడమో లేకపోతే ఊరికే లాస్ట్లో చిన్న ఎంట్రీ అలా అనుకున్నా. మనం చేద్దామా అని తను ఇంగ్లీష్లో అనగానే ఎవడు వదులుకుంటారు, దొరికిన ఛాన్స్ అస్సలు. ఓకే సరే తీసుకున్నాం, అప్పుడే కొత్త ఐఫోన్ తీసేసుకున్నాం అనమాట. అరే అప్పుడే అస్టెంట్ని పిలిచి వీడియో పెట్టి అదే సాంగ్ అయ్యో పాపం సార్ని పెట్టి చిన్న కాన్సెప్ట్ అనుకుని అప్పటికప్పుడు చూసాం, అదిరిపోయింది అన్న సాంగ్ బాగుంటుంది. సాంగ్ కదా నేను ఊరికే పోస్ట్ చేసి నా వాట్సాప్లో ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్స్కి ఉంటారు కదా, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, అందరు చూసి అరే నువ్వు ఏంద్రా నువ్వు ఇట్లా అయిపోతే ఏం చేస్తావు, బక్క జరు నువ్వు డిలీట్. ఒకడైతే ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఉన్నాడు బ్రో, నాకు వాడు ఎవడో తెలీదు, వాడికి ఎంత కుల్లో తెలీదు, వాడు దాదాపు ఆవిడతో డాన్స్ చేస్తుంది. వాడు చెన్నై వాడు తమిళ్ ఏదో అంటే నాకు అర్థం కాదు. కింద దాదాపు రోజు కామెంట్ ఏదో దాన్ని ట్రాన్సాక్షన్ చేసి చూస్తున్నాం, ప్లీజ్ డిలీట్ దిస్ వీడియో, మై ఈగో ఇస్ హర్టింగ్, ప్లీజ్ దివ్యభారతి ఈజ్ సో క్యూట్, వై యు ఆర్ స్టాండింగ్ బిహైండ్ నెక్స్ట్ టు హర్ అని చెప్పి వాడు ఏదో పెద్ద పెడతాడు. ఎవర్రా నువ్వు అని నేను లాస్ట్ వన్ బ్లాక్ చేసేసిన. ఇంకా వాడు మెసేజ్లు వాడు కామెంట్ రాకుండా రోజుకో మెసేజ్ వాడిది, రోజుకో కామెంట్. సుడిగాలన్న సుధీర్ అన్న ఫ్యాన్స్ కోసం మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి కొరియోగ్రాఫర్గా గోట్ ఎలా ఉండబోతుంది? గోట్ అనే సినిమా సుధీర్ అన్న కెరియర్లోనే ది బెస్ట్ మూవీ. ఆయన అన్న ఇప్పటివరకు చేసే సినిమాలు అన్ని క్యారెక్టర్ వైజ్ వెళ్ళినా కూడా ఇది ఆయన చేసిన మూవీస్లో ఒక స్టెప్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫన్తో పాటు కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. చూసాం ఆల్రెడీ ఒక మాస్ హీరోగా ఆయన టర్న్ అయ్యారు అండ్ జనాలకు కూడా మంచి ఫేమ్ ఉంది, మంచి మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఫైట్స్ గిట్స్ ఇవన్నీ కూడా ఒక అన్ని అంటే నేనేమంటే ఒక స్టార్ హీరోకి ఏ రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో మనము గోట్ సినిమాలో అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మంచి రొమాన్స్,
సుధీర్ అన్న దగ్గర ఫన్ ఎట్లా ఎక్స్ప్రెషన్, కామెడీ టైమింగ్, ఒక సెంటిమెంట్, ఒక పాయింట్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి కానీ కొన్నిసార్లు మన సుధీర్ అన్న కనబడ్డు, క్యారెక్టర్ కనబడుతూ ఉంటుంది. సూపర్. అయితే అరే సుధీర్ అన్న అంటే మనం టీవీలో చూసి ఒకలాగా అనుకుంటాం, సూపర్ 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 అరుస్తూ ఉంటే ఏంటరా, లేకపోతే సుధీర్ అన్న రష్మి మేడం అని మాట్లాడు, మీకు ఇవి ఏం కనబడవు. అన్న పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే గోట్ అనే సినిమాలో క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుందా అనేది అర్థమవుతుంది. అప్పుడే నాకు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది ఎవరికైనా సరే ఆర్టిస్ట్గా. అందుకేరా హీరో అయ్యండి అంటే ఆయన కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎక్కడో మెజిషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, స్టేజ్ ఆర్టిస్ట్, కమెడియన్, సైడ్ క్యారెక్టర్స్, వచ్చి మళ్ళీ హీరో. సో విన్నారు కదా, ఇది సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ కి అప్డేట్ అనమాట. సో గోట్ త్వరలో రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈశ్వర్ అన్న. సో ఖచ్చితంగా ఎన్ని కష్టాలు పడి వచ్చారు ఏంటి అని చాలా బాగా చెప్పారు. అండ్ సో ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి, స్టార్ హీరోస్తో మీరు వర్క్ చేయాలి. అండ్ 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్న్ అవ్వాలని చెప్పేసి అవ్వాలి. సో నేను అయితే యాజ్ ఎ బ్రదర్గా నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన సైడ్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ ఈశ్వర్ అన్నతో ఈరోజు ఇంటర్వ్యూ. సో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరోసారి మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్. జై హింద్.